ఇప్పుడు అధికార పార్టీ ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మీ నియోజకవర్గ డెవలప్మెంట్కి మీకు అధికార పార్టీ నుంచి ఎలాంటి సహకారం అందుతుంది? ఏమైనా డెవలప్ అయిందా మీ నియోజకవర్గం? అసలు నేను అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినటువంటి డెవలప్మెంట్ తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం అక్కడ చేసింది ఏమీ లేదు. ప్రజలు అసంతృప్తితోనే ఉన్నారైతే. అంటే ఏం జరిగింది, ఒక్క 2 బెడ్రూమ్ల ఇల్లు కాలేదు మా నియోజకవర్గంలో, కాదు రాష్ట్రంలో కూడా ఎక్కడ లేదనుకోండి. ఆయన ముఖ్యమంత్రి నియోజకవర్గంలో తప్ప అక్కడక్కడ అరాకొర 20 ఏళ్ళలో 15 ఏళ్ళలో 2-3 చోట్ల జరిగినట్టున్నాయి. మా దగ్గర మటుకు ఒక్క ఇల్లు 2 బెడ్రూమ్ల ఇల్లు మా కట్టలేదు. ఓకే, ఏ గ్రామంలో ఒక 2 బెడ్రూమ్ల ఇల్లు ఒక్క ఇల్లు కాలేదు. ల్యాండ్ అవైలబిలిటీ అన్నారు, ల్యాండ్ అవైలబిలిటీ ఉన్న విలేజెస్ చూపించాం. ఎక్కడెక్కడ ల్యాండ్ ఉందో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న విలేజెస్ సెలెక్ట్ చేసి పెట్టాం. 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటిదాకా అక్కడ ఒక ఇల్లు మొదలు కట్టలేదు. మేము బునాదులు అంటే ఫౌండేషన్ పూజ చేయించారు మా చేతులతో, 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటిదాకా అక్కడ కూడా ఒక ఇల్లు కాలేదు. సో ఈ ప్రభుత్వం ఏం చేసిందని నెట్టెంపాడు ప్రాజెక్ట్, మా నెట్టెంపాడు ప్రాజెక్ట్ ఇంకా పూర్తి చేయలేదు. 3.5 ఏళ్ళు అయిపోయింది, ఇంకా పూర్తి చేయలేదు. మా గట్టు లిఫ్ట్ కోసం నేనున్నప్పుడే ఫౌండేషన్ వేసిన దాన్ని ఇంకొంచెం ఆయకట్టు పెంచి, ఎందుకంటే మన రాష్ట్రం అయింది కాబట్టి మన వెనుకబడిన మండలానికి ఇంకా ఎక్కువ నీళ్లు ఇచ్చుకునేటువంటి అవకాశం ఉందని ఆ డిపిఆర్లో ఇంకా ఎక్కువ 25,000 ఎకరాలకు ఉందని 28,000 ఎకరాలకు చేసుకున్నాం. దానికి ఈరోజు ఇప్పటిదాకా పనులు అంటే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లేదు, టెండర్స్ లేవు, పనులు ప్రారంభం లేదు. నెట్టెంపాడు ప్రాజెక్ట్ కిందనే అది కూడా గట్టు లిఫ్ట్. సో ఏది ఇప్పుడు ఉన్న ప్రాజెక్టుల కింద, ఆ ప్రాజెక్టు కింద ఇంకా పనులు జరగాల్సిన పనులు ఎక్కడ ఇంకా పూర్తి కాలేదు, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మా అంటే గద్వాల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎన్నో పెండింగ్ ప్రాజెక్ట్స్, అంటే ఔటర్ రింగ్ రోడ్, బైపాస్, ఎందుకంటే అన్ని ఊర్ల నుంచే పోవాలా ప్రాజెక్టులకు కానీ, రాయచూరు కానీ ఇటు కర్ణాటక పోవాలంటే ఊర్లోంచి పోతాయి. సో దానికి నేనున్నప్పుడే దానికి బైపాస్ శాంక్షన్ చేయించిన, ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ చేయించిన, దానికి డిజైన్స్ అప్రూవ్ చేసి శాంక్షన్ ఇవ్వడానికి 3 ఏళ్ళు పట్టింది. అక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నేనున్నప్పుడే శాంక్షన్ చేసి పనులు టెండర్లు అయిపోయినాయి, దాని పనులు ఇప్పటికి ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఉన్న పనులే నేనున్నప్పుడు శాంక్షన్ ఇచ్చినటువంటి పనులకి, మా ప్రభుత్వంలో శాంక్షన్ ఇచ్చినటువంటి పనులకి, రోడ్లు కూడా మా ప్రాంతంలో డబుల్ రోడ్స్, ఇక్కడ నుంచి మా గద్వాల నుంచి ఐజ వరకు, అటు ఆలంపూర్ నుంచి ఎరిగెర వరకు, అంటే కర్ణాటక కనెక్టివిటీ ఆ రోడ్లు, పెద్ద రోడ్లు నేను ఉన్నప్పుడు అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ ఇచ్చిన రోడ్లు ఇంకా ఇప్పటిదాకా కూడా పూర్తిగానటువంటి పరిస్థితి. కాంగ్రెస్లో ఉన్న జూపల్లి కృష్ణ నా నియోజకవర్గంలో అనేక రోడ్లు, ఆర్ఎండ్బి రోడ్లు ఇంకా పూర్తిగానటువంటి పరిస్థితి. సో పంచాయతీరాజ్ రోడ్లు కొత్త ఒకటి ఇచ్చినటువంటి పాపాన పోలే, అరాకొర ఇచ్చిండ్రు. పాత రోడ్లు రిపేర్స్కి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాటికి ఇచ్చినటువంటి పాపాన పోలే. అంటే కేవలం ఒక చెప్పుకోవడం తప్పితే చేసిన వాటికి కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు బిల్లులు వస్తలేమని. ఎంతసేపు మిషన్ భగీరథకే బిల్లులని పెడుతున్నారు, వాళ్ళు అనుకున్నట్టు ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెట్టుకుంటున్నారు, మిగతా చోట బిల్లులు ఇవ్వటం లేదని, మొత్తం ఎందుకు పెండింగ్లు ఉన్నాయి, ఎందుకు పనులు జరగటం లేదంటే బిల్లులు రావటం లేదని చెప్తున్నారు. సో ఇదంతా కూడా చూస్తే కేవలం మాటలతోన ప్రజలను భ్రమింపజేసి, మళ్ళీ 2019లో ఏ విధంగా మోసం చేసి ఈరోజు కులాల ప్రాతిపదికన కులంకొకటి ఆయన రోజుకోటి ప్రకటన చేసుకుంటూ అన్ని కులాలను విభజించి తన కులాల ద్వారా లబ్ధి పొందడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు తప్పితే, ఇంతసేపు ఉన్న పరిపాలనను పక్కన పెట్టి, ప్రభుత్వాన్ని అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం ఓట్ల కోసం ఏం చేయగలిగినటువంటి ఆలోచనలోనే ఈ ప్రభుత్వం ఉంది తప్ప, తెలంగాణ తెలంగాణలో బంగారు వాళ్ళకు మిగిలింది, అదే తెలంగాణ మటుకు ప్రజలకు మిగిలింది. తెలంగాణలో బంగారు వాళ్ళది, ఆ నలుగురిది బంగారు, తెలంగాణ మటుకు ప్రజలది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు మీ నియోజకవర్గము డెవలప్ కాకపోవడానికి కారణం ఈ ప్రభుత్వం అని అంటున్నారు. ఈ ప్రభుత్వంలో ఏమి శాంక్షన్ డెవలప్ కాకపోవడానికి కాదు, డెవలప్ జరుగుతున్న వాటిని కంప్లీట్ చేయకపోవడానికి. ఆల్రెడీ నా నియోజకవర్గంలో మాక్సిమం డెవలప్మెంట్ నేను చేసిన, ఇంకా ఎడ్యుకేషన్ పరంగా ఇంకా చెయ్యాలి, వైద్య పరంగా ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినాయి. కర్నూలు పోయేది రోజు పొద్దున్న లేస్తే మా వాళ్ళు, ఇప్పుడు కర్నూలు పోవాలంటే ట్రీట్మెంట్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు హెల్త్ పరంగా. గద్వాల్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయండి అన్నాం, 3.5 ఏళ్ళు అయింది, ఇప్పటిదాకా మా వాళ్ళు రోజు కర్నూలుకే పోవాలా, ఆడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ హెల్త్ కార్డు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. సో వాటి మీద ఫోకసే లేదు.
ఇప్పుడు తెలంగాణ అంటే ఫోకస్ ఎక్కడ ఉండాలి మీకు? అంటే ఏ పాకెట్స్లో ఏమి ఇబ్బందులు పడతా ఉన్నాం ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయాలి కదా. అవును, అసలు ఫోకసే లేదు. ఓకే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch